అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టిన సినిమా. ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం అడవి రాముడు. అడవి రాముడులో ఒక పాట గురించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పాట పేరు కోకెత్తుకెళ్ళింది కొండగాలి అనే పాట. ఈ పాట అన్ని పాటల లాంటిది కాదు. దీన్ని ఆ రోజుల్లో ఈ పాట కోసం యువత వెర్రెత్తిపోయేవారనమాట. దీనికి అధిక ప్రాధాన్యత ఉన్నది. దీన్ని ఆ రోజుల్లో ₹1,00,00,000 పాట అనేవారు. మరో ప్రత్యేకత ఏమిటంటే అందాల తార జయప్రదకు, నటరత్న నందమూరి వారికి మొదటి చిత్రం ఇదే. అయితే ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే ఆయన కంఠమాధుర్యం, పాడే పదాలు జీవనదుల్లా ప్రవహిస్తాయి. ఎత్తైన జలపాతాలని, జాలువారే జలపాతాలని రంజింపజేస్తాయి. అమృతాల్ని, హాలాహలాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాడగల గమకాల రాగరంజితమైన టాలెంటు ఆయనది. ఆయన ప్రతి పాట కూడా ఆణిముత్యమే. అలాంటి అద్భుతమైనటువంటి గానం ఆయన చేస్తారు. ఇక గానకోకిల సుశీలమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమె పాటలు అమృతపు సిరిజల్లులు. ఎటువంటి పాటనైనా సునాయాసంగా ఆలపించగల ప్రజ్ఞాశాలి ఆమె. సుశీలమ్మ ఆమె పాడిన పాటల్లో ఏ పాట బాగుందని చెప్పడానికి మనం ప్రయత్నించినా కష్టమే. ఆమె గొంతులోని మాధుర్యం ఉంది, శ్రావ్యత, స్థాయి ఉన్నాయి. ఆమె పాటలన్నీ ముత్యాల సరాలే. మధుర గానానికి ఆమె పాటలన్నీ నిదర్శనం అన్నమాట. అంత అద్భుతమైనటువంటి పాటలు ఆమె. అలాగే వీడియో పూర్తిగా చూడండి. ఈ పాట గురించి పూర్తి విశ్లేషణ ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పాట రాసిన వారు వేటూరు సుందరరామూర్తి గారు. ఈ ఒక్క పాటే ఈ సినిమాలో హైలైట్ అయిందని అనుకోవద్దు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. కానీ ఈ ఒక్క పాట కోకెత్తుకెళ్ళింది కొండగాలి అనే పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఇక సాహిత్యం గురించి చూడాలంటే ఆయన పాటను ప్రవాహంలో పరిగెత్తిస్తారు. అలాగే నెమ్మదిగా పదాలు కూర్చి స్లోగా మెలోడీలా నడిపించగలరు. ఈ రెండు అంశాల్లో పరిణితి సాధించినటువంటి వారు వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి వారు రాసిన ప్రతి పాటకు ఓ నేపథ్యం ఉంటుంది. కొన్ని ఆప్యాయంగా పలుకరిస్తాయి, కొన్ని మనసుకు పులకరిస్తాయి, కొన్ని నిద్రపుచ్చుతాయి, కొన్ని నిద్ర లేపుతాయి. ఇక సంగీతం విషయానికి వస్తే కేవి మహాదేవన్ గారు కంపోజ్ చేసిన అన్ని పాటలకి అద్భుతమైన స్వరాలు కంపోజ్ చేశారు. ఆమని కోయిల కూస్తున్నట్టు ఉంటాయి ఆయన పాటలు. సముద్ర గాలుల్లో, గోదావరి తీరంలో వీచే గాలుల్లో సైతం సరిగమలు పలుకుతాయి. రసరాగ రంజితమైన రాగాలు ఎన్నో ఆయన మస్తిష్కంలో తారట్లాడుతూ ఉంటాయి. శృతి, లయ, రాగం కలిస్తే చాలు ఆ రాగం మధుర తరంగమై సాగుతుంది. అద్భుతమైనటువంటి ఈ సినిమా, ఈ పాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ అడవి రాముడు సినిమా 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 16 కేంద్రాల్లో 75 రోజులు ఆడింది, ఇంకా చాలా చోట్ల ఆడింది.